అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ. Universe, please give reading for my collective. What are the 3 important messages that my collective need to know right now? What are the 3 important messages that my collective need to know right now? Okay, ఇది వచ్చేసి మెసేజ్ 1, ఇది వచ్చేసి మెసేజ్ 2 అండ్ ఇది వచ్చేసి మెసేజ్ 3. సో చూద్దాము. ఫస్ట్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. First message వచ్చేసి 8 of Pentacles. Sorry, but fairies aren't going to come and do all the work for you. Okay, సో ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఏదో మీ లైఫ్లో ఇప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించి, కెరియర్కి సంబంధించో, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఒక వర్క్ చేయాలి. అయితే అది ఫిక్స్ చేయాలన్నమాట. వర్క్ ఫినిష్ చేయడం, లైక్ కెరియర్లో వర్క్ ఫినిష్ చేయడమో, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఎండ్ చేసేయడమో ఇలాంటిది. అయితే మీరు ఏంటి అంటే కైండ్ ఆఫ్ లేజీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు రీడింగ్ వైజ్గా. అండ్ పోస్ట్పోన్ చేస్తూ ఉండడమో, లేకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అనుకుంటూ ఉండడము, అండ్ జస్ట్ లైక్ యూనో ఏదో ఒక విధంగా అయిపోతుందిలే అని ఈవెన్ స్టెప్ కూడా తీసుకోవట్లేదు అనమాట. అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే, సారీ బట్ ఫేరీస్ ఆర్ంట్ గోయింగ్ టు కమ్ అండ్ డూ ఆల్ ద వర్క్ ఫర్ యూ. అంత వర్క్ యూనివర్స్ మీకోసం చేయట్లేదు. ఫేరీస్ వచ్చేసి మీకోసం చేయడానికి రెడీగా లేదు. మీరంటూ ఒక స్టెప్ తీసుకోవాలి. మీరు ఒక స్టెప్ తీసుకుంటే 50% మీరు చేస్తే 50% యూనివర్స్ వచ్చేసి అలైన్ అయిపోయి మీకోసం చేస్తుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏ వర్క్ అయినా సరే, కెరియర్ అయినా, బిజినెస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా మీ లైఫ్లో ప్రస్తుతానికి డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకున్నా, రిలేషన్షిప్ బాగా చేసుకోవాలనుకున్నా, ఏదైనా సరే మీ అంతకు మీరు కొంచెం కష్టపడాలి, ఒక స్టెప్ తీసుకోవాలి. అలా స్టెప్ తీసుకుంటేనే ఇది మీరు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో అది లైక్ దాని నుంచి బయటికి వస్తారో అన్నట్లు. ఇక్కడ సిచ్యువేషన్ ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా ఎలా ఉంది అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ లేజీ ఎనర్జీని కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అది ఏది అవుతుంది అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు అనమాట. సో అందుకని రైట్ నో మీకు అది నచ్చుతుంది, దానివల్ల మీకు హెల్ప్ఫుల్గా ఉంది, రిలాక్స్ అవుతున్నారు అని అంటే ఇట్స్ ఓకే, మీరు దాన్ని లైట్ తీసుకోండి. లేదు దానివల్ల మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అవుతుంది, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయకుండా కెరియర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది, సిచ్యువేషన్ ఎండ్ చేయకపోతే దానివల్ల స్ట్రెస్ ఉంటుంది, ఇలాంటిది ఉంటే కనుక ఒక స్టెప్ అయితే మీరు తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ద స్టెప్ యూనివర్స్ తీసుకుంటుంది అని అంటే ఇది వచ్చేసి చాలా ప్రేమతో ఒక ఫన్నీ వేలో యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ అనమాట. ఇది సీరియస్తో ఉండి లైక్ అది చేయాలి ఇది చేయాలి అన్నట్లు కాదనమాట. ఓకే, 1 సెకండ్. సో ఇది అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట, ఫన్నీగా. అందుకే చూడండి, ఈ యానిమల్ని చూస్తే అది కైండ్ ఆఫ్ ఒక సర్కాస్టిక్ వేలో చూస్తున్నట్లు. అంటే ఇప్పుడు నువ్వు చేయొచ్చుగా, ఇంకా నువ్వు స్టార్ట్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను అన్నట్లు అనమాట. ఓకే, సో సీరియస్నెస్ అయితే కాదు, కొంచెం ఒక స్టెప్ తీసుకుంటే చాలు, అది ముందుకు వెళ్ళిపోతుంది. బట్ మీకు రిలాక్స్ అవ్వాలి, దానివల్ల ఎలాంటి నెగిటివ్ లేదు అని అంటే ఇట్స్ ఓకే, మీరు చేయాల్సిన అవసరం లేదన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is the second message for my collective. What my collective need to know right now. సెకండ్ మెసేజ్ మీకోసం వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. రొమాంటిసైజ్ ద ప్రజెంట్ మూమెంట్ ఎవ్రీ ఛాన్స్ యూ గెట్. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మీకు ఇది నచ్చట్లేదు, ఎందుకు లేజీగా ఫీల్ అవుతున్నారని. అయితే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా ఎక్సైటింగ్గా అనిపించకపోయినప్పుడు, అది చేసినా సరే దీనివల్ల ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి మైండ్కి అనిపించకపోయినప్పుడు చేయడానికి ఇష్టపడదు అనమాట. లేజీ అయిపోతుంది, నేను చేసి ఏం లాభము, ఎనీవే ఇదే రిజల్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైనా చేయాలంటే
దానివల్ల రిజల్ట్ ఏమి రాకపోవడము, లేదంటే పాస్ట్లో ఆల్రెడీ ఏదైనా నెగిటివ్గా జరగడమో లేకపోతే సక్సెస్ లేకపోవడము. అందుకే ఇప్పుడు మైండ్ దాన్ని బర్డన్ లాగా తీసుకుని ఇప్పుడు నేను దీన్ని చేయకపోవడమే బెస్ట్ అని చెప్పేసి సైలెంట్గా ఉండడం అనమాట. అంటే చేయడానికి లేజీగా ఫీల్ అవుతుండడం, స్టెప్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇక్కడ మీకు సెకండ్ మెసేజ్ ఏంటంటే రొమాంటిసైజ్ ద ప్రజెంట్ మూమెంట్ ఎవ్రీ ఛాన్స్ యూ గెట్. సో ఇప్పుడు మీరు ఈ వర్క్ని ఏదైనా సరే చేయాలనంటే ప్రజెంట్ మూమెంట్ మాత్రమే నాకు ఉంది, ఈ ప్రజెంట్లోనే నేను ఏదైతే చేయగలుగుతానో అది చేస్తాను. ఫ్యూచర్ని మీరు ఇప్పుడు రానివ్వకూడదు అనమాట. సో అప్పుడు మీరు స్టెప్ తీసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చేస్తున్న ప్రతి ఒక్క పనిని కంప్లీట్లీ ఇంట్రెస్ట్ పెట్టి, ఈవెన్ కొంచెం చేసినా సరే కంప్లీట్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉండడం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ మూమెంట్ని మీరు కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల బర్డన్ అనిపించదు, ఫ్యూచర్ ఏదో భయంగా అనిపించదు, స్ట్రెస్ఫుల్గా లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకున్న మెయిన్ మెసేజ్ వచ్చేసి లివ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అని చెప్పేసి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్. దానివల్ల మీకు ఏమవుతుందనంటే అలా ఫ్యూచర్ గురించో పాస్ట్ గురించో రెండింటి గురించి వరీ లేకుండా కూల్గా మీరు ఏదైతే వర్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో అది ఫినిష్ చేసేయచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి ఏదైనా కెరియర్ దాంట్లో లేకపోతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలంటే ఇలాంటిది చాలా డిస్టర్బ్ చేస్తుంది. మైండ్కి మనం ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ వర్క్ ఇవ్వకూడదు, దానికి మనము కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి. ఎలా అనంటే మనం మైండ్కి చూపించాల్సింది ఇది పాసిబుల్ అవుతుంది అన్నట్టు చూపించాలి. అప్పుడే మైండ్ అది చేయడానికి ఇష్టపడుతుంది అనమాట. లేదు ఒకేసారి చాలా ఎక్కువగా వర్క్ ఇచ్చేసామనుకోండి, ఇంత అయిపోగొట్టేసారి ఈ టైంలోనే అది లేజీ అయిపోతుంది. ఎందుకంటే హెవీ బర్డన్స్ మైండ్కి నచ్చదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ జోన్లో ఉండాలంటే ఇష్టము. మరి అలాంటిది ఒకేసారి ఎక్కువగా ఇచ్చేస్తే బాడీ మొత్తాన్ని లతార్జీగా చేసేసేయడము, వర్క్ చేయనివ్వకుండా ఉండడము, ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది అనమాట. అందుకని కొంచెం కొంచెం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ లెట్స్ సే ఒక 2 to 3 kilometers వాక్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఒకేసారి ఒకే రోజు అంత పెద్ద ప్లాన్ పెట్టుకోకండి. జస్ట్ 100 meters ఒకసారి, 200 meters అని కొంచెం కొంచెం ప్లాన్ ఇస్తూ బ్రేక్స్ తీసుకుంటూ చేస్తే దానికి ఈజీ అనిపిస్తుంది. తక్కువ వర్కే, 100 meters, 1 kilometer 2 kilometers కాదు అని చెప్పేసి లైట్గా తీసుకుంటుంది. ఈవెన్ ప్రాజెక్ట్స్ వర్క్లో కూడా అంతే. 10 minutes నేను ఇప్పుడు కూర్చుంటాను, 10 minutes నా వర్క్ని ఫినిష్ చేస్తాను, 10 minutes తర్వాత చూద్దాము, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే లేదు అని. నేను ఇది ఒక వర్క్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ నేను ఎవ్రీడే ఒక దాంట్లో చేస్తాను. ఇంట్లో కిచెన్ క్లీన్ చేసే టైంలో ఏంటంటే విసుగు అనిపిస్తుంది, రైట్? కొన్నిసార్లు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు చేయాలనిపించదు. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే 15 minutes టైం పెట్టుకుంటాను. టైం పెట్టేసుకొని ఎంతైతే వర్క్ అయిపోతుందో, ఎంతైతే నేను క్లీన్ చేయగలుగుతానో, ఎంతవరకు వెజల్స్ తోమేసేయడము, అరేంజ్ చేసేసుకోవడము, కిచెన్ కౌంటర్ క్లీన్ చేయడము ఎంత వర్క్ అవుతుందో ఆ 15 minutesలో అంతే చేస్తాను. అంతే వర్క్. వెజల్స్ తోమాలి, కిచెన్ సెట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, అవన్నీ పెట్టేసుకుంటే చూడండి లిస్ట్ ఎక్కువ అయిపోయిన ఫీలింగ్ వచ్చి లతార్జిగా అయిపోతాం. అదే 15 minutes చాలు నాకు వర్క్, ఎంత అవుతా అంతానంటే ఎంత అవుతా అంతే చేస్తాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అలా 15 minutes ఎవ్రీడే చేస్తున్నందుకు వర్క్ లోడ్ తక్కువ అయిపోయి 15 minutes అయిపోకముందే అన్ని పనులు అయిపోతుంది అనమాట. సో మనం మైండ్కి ఎప్పుడైనా సరే ఈజీ టాస్క్ ఇవ్వాలి. అలా ఈజీ టాస్క్ ఇచ్చినప్పుడు దానికి బర్డన్ అనిపించదు, లేజీ అనిపించదు, ఎవరో వచ్చి చేయాలి, ఏదో జరగాలి అని చెప్పేసి అనుకోదనమాట. ఈజీలీ లేచి వర్క్ స్టార్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అదే మూమెంట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, ఈజీగా చేయాలి వర్క్. అప్పుడే మీరు ఏదైతే డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారో ఏ సిచ్యువేషన్ అయినా సరే దాని నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. ఓకే, థర్డ్ మెసేజ్ చూద్దాము. సో ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ పెట్టుకుందాము. ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ రొమాంటిసైజ్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే ఉన్నట్లు ఈ ప్రజెంట్ మూమెంట్ని కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తా అన్నట్లు అనమాట. సో ఐ రొమాంటిసైజ్ ద ప్రజెంట్ మూమెంట్ అని చెప్పేసి బిలీవ్ చేసి మీరు కింద కమెంట్లో అఫర్మ్ చేయండి. ఇంకా అదేవిధంగా మీ లైఫ్లో ఫ్లోలో కూడా వెళ్ళిపోండి. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this third message for my collective, what my collective need to know right now. Third message వచ్చేసి 8 of Wands. Light a fire underneath your cardigan. Go. డెఫినెట్లీ ఏదో మోటివేషన్ తగ్గింది మీకు. ఫైర్ అనేది మిస్ అవుతుంది రైట్ నౌ. లేజీనెస్ కనిపిస్తుంది నాకు. కమాన్, మనం ఇప్పుడు ఉన్నది లియో సీజన్లో ఎంటర్ అయిపోయాము. లియో సీజన్ అంటే ఫైర్ సీజన్, ఒక కైండ్ ఆఫ్ లైక్ లైఫ్లో మనం లీడ్ తీసుకొని కావాల్సిందంతా సక్సెస్ చేసుకునే టైం. కాబట్టి ఈ టైంని మాత్రం మీరు అస్సలు వేస్ట్ చేసుకోకండి.
మనము ఎర్త్ సీజన్ టైంలో వాటర్ సైన్ సీజన్ టైంలో ఉంటే కనుక ఓకే, రిలాక్స్, ఎమోషనలీ క్లెన్స్ చేసుకోవడం, హీల్ చేసుకోవడం బాగుంటుంది. కానీ ఫైర్ అండ్ ఎయిర్ సీజన్స్ మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు, స్పెషల్లీ యాక్షన్ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆ ఎనర్జీ ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట ఫైర్ ఆ మూమెంట్లో, దాన్ని యూస్ చేసుకుని వెళ్తూ ఉండాలి. కాబట్టి మనకి లైక్ సేమ్ అదే మెసేజ్ ఇక్కడ, థర్డ్ మెసేజ్, లైట్ ఎ ఫైర్ అండర్ నీత్ యువర్ కార్డిగన్ అండ్ గో. అంటే ఆ ఫైర్ని మీలో తెచ్చుకొని మోటివేట్ అయ్యి మీ లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. అది కెరియర్ అయినా ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ ఫైర్ లేదు, బర్న్అవుట్ అయిపోయింది, అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్యాషన్ లేదు, ఏం చేద్దాంలే, లైఫ్ అంతా ఇదే కదా, ఏదైనా చేసినా సరే పెద్దగా ఏమీ ఉండదని చెప్పేసి డిస్టర్బ్ అయిపోవడం అనమాట. సో అందుకని ఫైర్ దట్, లైక్ ఆ ఫైర్ తీసుకొని మీలో బర్న్ చేస్తూ మీకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నట్లు. స్కిల్ నేర్చుకోవడము ఏదైనా అవ్వచ్చు, జస్ట్ కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వాలి లైఫ్లో, ఒక ప్యాషన్ ఫీల్ అవుతూ మీకు నచ్చింది చేసుకుంటూ మీ ప్రాజెక్ట్స్ని మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయితే ఉందో అవన్నీ కంప్లీట్ చేయాలి, ఇన్కంప్లీట్ పెట్టకండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్. ఓకే, సో ఫైనల్లీ మనము ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాం. మీ ఏంజల్స్ మీతో ఏమంటున్నారు? ఇది కైండ్ ఆఫ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇవాళ రీడింగ్ బాగా అలసిపోయి అందరూ ఇంకా నేనేం చెయ్యను అని చెప్పేసి అలా పడుకుండిపోవడం అనమాట. అంటే లేజీగా నా వల్ల కాదు అని అన్నీ పక్కన పెట్టేసి పడుకుండిపోవడం. ఇప్పుడు యూనివర్స్ వచ్చేసి మిమ్మల్ని తోయడం, లేండి లైక్ ప్యాషన్ కావాలి, కీప్ గోయింగ్ అని చెప్పేసి మోటివేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఈ రీడింగ్లో. ఓకే, సో ఎస్, యూనివర్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. కాబట్టి ఇంకా లేచి ఏ వర్క్నా సరే, అది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా, కొత్త కెరియర్ స్టార్ట్ చేస్తున్నారా, రిలేషన్షిప్లో ఫైర్ సెండ్ చేస్తున్నారా, ఏదైనా సరే ఇప్పుడు ఆ ఫైర్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. కీప్ గోయింగ్, గో అని చెప్పేసి రైట్ మెసేజ్. సో కీప్ గోయింగ్. సో మీకోసం ఏంజల్స్ నుంచి మెసేజ్ చూద్దాము. డెఫినెట్లీ ఇక్కడ నాకైతే ఈ క్యాట్ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఒక సర్కాస్టిక్ వేలో చూస్తున్నట్లు అనమాట. కమాన్, లేవున్నాము ఇప్పుడు, చాలా ఇంకా చేసి ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు అని చెప్పేసి అనమాట. ఓకే, అది మీ గోల్ ఏదైనా అవ్వచ్చు. ట్రస్ట్. సో కొంతమందికి ఇది జరుగుతుందో జరగదో, ఇది బిలీవ్ చేయొచ్చో లేదో అని చెప్పేసి కూడా మీరు ఆగిపోతూ ఉండొచ్చు వర్క్స్ చేయకుండా. అందుకే అది అంతే, కొన్నిసార్లు మైండ్ ఏంటంటే అది నెగిటివ్గా చేసేసుకొని కూడా ఇంకా వల్ల అవ్వదు అని చెప్పేసి ఆగిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు మీకు ఆ ఫైర్ కావాలి, అందుకే ఇప్పుడు మీరు అది బర్న్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే ట్రస్ట్ ద ప్రాసెస్, లైక్ ట్రస్ట్ చేయండి. ఏది ఉన్నా సరే మీకు ఇప్పుడు జరుగుతుంది, లైక్ మీరు అనుకుంటున్నది బిలీవ్ చేస్తుంది, ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. సో కాబట్టి ట్రస్ట్ చేయండి అన్నట్లు కూడా మీ ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్. ఓకే, సో ఎస్, ఎవరికైనా మీకు కమెంట్లో తెలియజేయాలని ఉంది, ఏంటి లేజీ థింగ్, ఏదైతే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్పాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కింద అందరు కమెంట్లో షేర్ చేయండి, నేను ఖచ్చితంగా చదువుతాను. ఓకే, సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.